హాయ్ గైడ్స్, మా సెకండ్ పాప అండి. మా పాప నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హాలిడేస్ కదండి, ఎగ్జామ్స్ ఉంటే నాకు అస్సలు హెల్ప్ చేయదు. కానీ 10 days లీవ్ కదా, అందుకు కొన్ని చిన్న చిన్న పనులని హెల్ప్ చేస్తుందండి. అదే దీపావళి వచ్చింది కదండి, దీపావళికి చాలా క్లీనింగ్ ఉంటుంది కదా, దానికి కూడా డస్ట్ క్లీన్ చేయటమా, ఏదన్నా గలీజ్గా ఉంటే అంతా క్లీన్ చేయటమా. ఫ్రిడ్జ్ కూడా అండి మా పాప, నేనైతే ఎప్పుడు చేయను, లోపలి తోమిస్తాను. కానీ మా పెద్ద పాప, మా సెకండ్ పాప ఇద్దరు కలిసి లోపల ఎంత క్లీన్ చేస్తారంటే అంత. 20 daysకి ఒకసారి సండేకి వాళ్ళకి ఓపిక ఉంటే చాలు, వాళ్ళు ఫ్రిడ్జ్ మీదనే పడిపోతారు. ఫ్రిడ్జ్ మటుకు చక్కచ్చక్ ఒక్కరోజు ఫ్రిడ్జ్ కూడా పెడతానండి. మా పిల్లలు సడన్లీ క్లీన్ చేశారు, కానీ నేను పెట్టలేదండి. నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను పెడతాను. అప్పుడు చూడండి మా పాప ఎంత నీట్గా చేస్తుందో. చిన్న చిన్న పనులు చాలా వరకు చేస్తుంది. రూమ్ క్లీనింగ్ మటుకు మా చిన్న పాప సూపర్ చేస్తుందండి. నాకు కూడా ఓపిక లేకుండా కానీ తనే చేస్తూ ఉంటుంది. మమ్మీ సరుకు నీకు రాదు సరిగా, ఇలా చేయాలి అలా చేయాలి, డెకరేట్ అనేది తనే చేస్తుందండి. నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. వెజిటేబుల్స్ ఎప్పుడు నేను తీసుకొని వచ్చిన వీక్లీ 2 times తెచ్చినా కానీ తనే నీట్గా ఏ కూరగాయ ఎక్కడ పెట్టాలి, ఏ వెజిటేబుల్ ఎక్కడ, ఏ ఫ్రూట్ ఎక్కడ పెట్టాలని తను చేస్తుంది. నేను ఆఫ్టర్నూన్ కొంచెం నిద్రపోతానండి, కొంచెము నిద్రపోతే తను చాలా వరకు చేస్తుంది. కానీ సండేనే చేస్తుందండి, దానికి స్కూల్ ఉంటే చెయ్యదు, లీవ్స్ ఉంటేనే చేస్తుంది. అది కూడా డైలీ చేస్తుందని నేను చెప్పను, తను చెయ్యదు. తను జస్ట్ లీవ్స్ ఉంటాయి కదా, దానికి కూడా బోర్ అవుతుంది కదండి, అందుకు ఈ పనులు చేస్తుంది. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. నేను మిగతాప్పుడు చెప్పను తనకైతే, కానీ హాలిడేస్ ఉంటే ఎప్పుడన్నా ఓపిక ఉంటే చెయ్యంట. నేను చెయ్యి అలా అని ఏమి ఫోర్స్ చేయనండి, ఎందుకంటే వాళ్ళకి స్టడీ ఉంటుంది, నేను కూడా అండర్స్టాండ్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడు ట్యూషన్స్, స్కూల్స్, హోంవర్క్స్ చాలా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ టెన్షన్ ఇవ్వనండి, నేనే చేసుకుంటాను ఆ పని. నాకు తప్పదు కదండి, మదర్కి ఏంటంటే తప్పదు, చెయ్యాలి కంపల్సరీ. నేను ఓపిక చేసుకుంటాను, నాకేమంత అనిపించదండి. నేను నిదానంగా చేస్తూ ఉంటా, అదే అవుతూ ఉంటుంది. కానీ మా పాప హాలిడేస్కి నాకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అంటారు కదా అమ్మాయి ఉండాలి, నిజంగా ఉండాలండి. అమ్మాయి చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా పెద్ద పాప ఇంకా కొంచెం తనకి అంత లేదండి, ఎప్పుడో 3 వస్తేనే. మా సెకండ్ పాప నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మా పెద్ద పాప అయితే అది బొల్లు బరువు, అస్సలు చేయొచ్చులే, నాకే హోంవర్క్ ఉంటుంది, నువ్వే చేసుకో మమ్మీ. తనకైతే చేతి గ్లాస్ కూడా ఇవ్వాలి, ఎప్పుడో తను మూడు ఉన్నప్పుడు చేస్తుందండి, లేకుంటే లేదండి. మా పరిస్థితి ఇలాగుందండి. మీ ఇంట్లో కూడా మీ అమ్మాయి ఇలాగే ఉందా? మీ అమ్మాయి చేస్తుంది హెల్ప్ మీకు? కానీ చాలా వరకు అమ్మాయి హెల్ప్ చేస్తారు. కొంతమంది అలా ఏం లేదు, అమ్మాయే చేయాలి. కొంతమంది ఇవాళ రేపు మా మమ్మీ కష్టపడకూడదని మగపిల్లలు కూడా చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమంది ఉంటారండి, అందరని నేను చెప్పటం లేదు, కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. చాలా తక్కువ అయితే, రేర్ అనుకుంటా, నేను చాలా తక్కువే చూశాను నేను. కానీ అమ్మాయి మటుకు ఉండాలంటే అంటారు, కానీ అమ్మాయి ఖర్చు అయితే ఓయేమో అమ్మాయి అని, మా ఫ్యామిలీలో ఓయేమో అమ్మాయి పుట్టిందా అని చాలామంది ఫీల్ అవుతారు. కానీ నిజంగా అండి, ఐఎమ్ హ్యాపీ అండి, నేను చాలా హ్యాపీ. మా అమ్మాయి పుడితే నాకేం అంటే, ఇద్దరే కదా, మేము చాలా బాగా చూసుకుంటాము, ఏమన్నా కానీ బాగా చూసుకుంటాము. ప్లస్ వాళ్ళకి ఏం కొరవ కానివ్వండి. కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ మా అమ్మాయి. మా అమ్మాయి ఇంత చేస్తుంది. మా అమ్మాయి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అండి, చిన్న చిన్న పనులన్నీ నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది మా అమ్మాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.